ముస్లిం సోదరులారా, ఇది తెలుసుకోండి. ఈ జిల్లాలోనే అత్యధిక ముస్లిం మైనారిటీలు నివసిస్తున్న ప్రాంతం ఆత్మకూరు. ఒకప్పుడు ఈ ప్రాంతంలో ముస్లింలు పేదరికంతో ఇబ్బందులు పడేవారు. ఏదైనా వివాహాది శుభకార్యాలు జరుపుకోవాలి అంటే ఇరుకు సందుల్లో ఉండటం వల్ల చాలా అవస్థలు పడేవారు. వారి ఇబ్బందిని గమనించిన అప్పటి మాజీ మంత్రివర్యులు బుడ్డా వెంగళరెడ్డి గారు ముస్లిం మైనారిటీల కష్టాలను దూరం చేయాలన్న సంకల్పంతో 1 ఎకరా స్థలాన్ని సొంత నిధులతో కొనుగోలు చేయించారు. తరువాత ఆయన పెద్ద కుమారుడు బుడ్డా సీతారామరెడ్డి గారు టీడీపీ హయాంలో ఎమ్మెల్యే అయ్యాక షాదీఖానాన్ని నిర్మించారు. అయితే కొన్ని ఏండ్లకు శిథిలావస్థ కావడంతో పాటు వివాహాలకు అనుకూలంగా లేకపోవడం వల్ల మన మాజీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి గారు శిథిలావస్థకు చేరిన షాదీఖానా స్థానంలో నూతనంగా షాదీఖానాని ముస్లిం మైనారిటీ పెద్దల సూచన మేరకు ఒక డిజైన్ ని ఎంపిక చేసి పూర్తి ఇస్లామిక్ సాంప్రదాయ పద్ధతిలోనే నిర్మించాలని తలిచారు. ఇందుకోసం అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు గారితో మాట్లాడి దాదాపు 2 కోట్లకు పైగా నిధులు మంజూరు చేశారు. 2019 జనవరి 3వ తేదీన అప్పటి వైద్య విద్యాశాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్ తో కలిసి పనులు ప్రారంభించి లెంటల్ లెవెల్ వరకు పూర్తి చేశారు. ఇంతవరకు బాగున్నప్పటికీ వైసీపీ అధికారంలోకి వచ్చాక 4.5 సంవత్సరాల పాటు అస్సలు పట్టించుకోలేదు. ఇక ఎన్నికలు దగ్గర పడుతుండటంతో అప్పటికప్పుడు షాదీఖానా పనులు హడావిడిగా చేపట్టి ప్రణాళికకు భిన్నంగా మొదలు పెట్టారు. వాస్తవానికి ఈ షాదీఖానా కాంక్రీట్ నిర్మాణంతో పూర్తి చేయాలి, కానీ రేకుల షెడ్ వేసి ముగించారు. అలాగే ఈ షాదీఖానాలో త్రాగునీరు, వంటగదులు, మరుగుదొడ్లు ఇలాంటివి ఏవీ లేవు. వివాహం చేసుకోవడానికి వనరులే లేవు. కేవలం ఎన్నికల కోసం మాత్రమే వైసీపీ ప్రభుత్వం షాదీఖానాను ప్రారంభం చేపట్టి మైనారిటీలను మభ్యపెడుతుంది.